హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? సో ఈరోజు బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. సో వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకండి. సో ఏంటి అంటే ఇది నా డే రొటీన్, మార్నింగ్ టు ఈవినింగ్, దట్టు ఒక బ్యూటిఫుల్ టెంపుల్ విజిట్తో అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో ఏ టెంపుల్ ఏంటని అయితే రివీల్ చేసేస్తానులేండి. ఆల్రెడీ మీరు తమ్నెయిల్లో చూసుంటారు కాబట్టి. సో మేమైతే అన్నవరం వెళ్ళాము. థర్డ్ని వెళ్ళాము, అంటే నిన్న వెళ్ళామన్నమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అండి. సో ఇది సెకండ్ నైట్ నా ప్రిపరేషన్స్. ఇంకెలాగూ టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంకా మొత్తం నైట్ పడుకునే ముందే గ్యాస్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా బయట అంతా కూడా మాప్ పెట్టేసి, వర్షం పడుతుంది యాక్చువల్గా, కడిగితే బాగుండేది. సో ఇంకా మాప్ పెట్టేసి ఇంకా ముగ్గది పెట్టేసుకొని ఇంకా నైటే మొత్తం రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. దేవుడి గది క్లీనింగ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మార్నింగ్ మేము అర్లీగా బయలుదేరిపోతున్నాం. అర్లీగా అంటే ఇంకా 6:30కి అంతా ఇక్కడ నుంచి బయలుదేరిపోవాలి. ఎందుకంటే ట్రైన్కి వెళ్తున్నాం అనమాట. మాకు వైజాగ్ దువ్వాడ స్టేషన్ నుంచి డైరెక్ట్ అన్నవరం ట్రైన్ 1.5 hour అలా జర్నీ ఉంటుంది. సో అది 6:45 అరౌండ్ సంథింగ్ ఎంతో ట్రైన్. సో కాబట్టి ఇక్కడ మేము 6:30కి 6:20కి బయలుదేరిపోయామనుకో, మాకు ఒక 20 minutes 15 minutes పడుతుంది స్టేషను. కాబట్టి మేము అర్లీగా బయలుదేరిపోవాలి. సో మార్నింగ్ లేచి ఇంక ఇవన్నీ వర్క్స్ పెట్టుకుంటే అసలు కుదరని పని. అనుకుంటాం కానీ లేవలేం. ప్లస్ జర్నీ కాబట్టి మళ్ళీ యాక్టివ్నెస్గా ఉండదన్నమాట. ఒకవేళ లేచి 4కి లేచి అన్నీ చేసుకోగలిగినా మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసరికి జర్నీ చేసి వెళ్తాం కాబట్టి, అంటే దేవుణ్ణి చూద్దామన్న ఇది కూడా హుషారు ఉండదు అనమాట బాడీలో. అందుకే నైటే చేసేసుకొని పడుకున్నాం అనుకోండి, మార్నింగ్ కొంచెం లేట్ అయినా సరే బాగుంటుంది. సో మొత్తం ముగ్గది పెట్టేశాను. నా ముగ్గు చూసే ఉంటారు కదా. సో మళ్ళీ వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి స్నానం కూడా చేసుకొచ్చేసాను అనమాట. ఇల్లు అంతా మాప్ పెట్టేసి, సో దేవుడు సామాన్లు కూడా క్లీన్ చేసేద్దామని. మళ్ళీ మార్నింగ్ కుదరదు కాబట్టి ఇంకెక్కడిదక్కడ నీట్గా ఉంచేసుకున్నాం అనుకో. మార్నింగ్ ఫ్రెష్గా లేచామా, ఇంకెలాగో టిఫిన్స్ ఏం కూడా పెట్టుకోలేదు. సో ఇంకా అందరు చక్కగా రెడీ అయ్యామా, బయలుదేరిపోయాము. ఎందుకంటే దర్శనం చేసుకున్నాక తిందాంలే, ఎలాగో అర్లీగా వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ 7 గంటకి కూడా 8:30 కల్లా రీచ్ అయిపోతాము. సో 9కి 9:30కి దర్శనం అయిపోయినా, దర్శనం అయ్యాక తిందాంలే అనుకొని ఇంకా టిఫిన్స్ ఏం కూడా ప్లాన్ చేసుకోలేదన్నమాట. సో అలా నైట్ నా ప్రిపరేషన్స్ అయితే మొత్తం అయిపోయింది. సో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇలా ఉన్నామనుకోండి, కొంచెం నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి బాగుంటుంది. సో ఇలా అయితే మొత్తం రెడీ చేసి ఉంచుకున్నాం అనుకోండి, మార్నింగ్ ఫ్రెష్గా వెళ్ళిపోవచ్చు అనమాట. కొంచెం లేట్ అయినా సరే హడావుడి ఉండదు. సో ఎలాగో ఈ వర్క్స్ చేసుకొని వెళ్ళాలి. సో ఇవి అవ్వలేదనుకో బాగుండదు అనమాట. సో ఎక్కడికి టెంపుల్కే కాబట్టి చక్కగా దీపం పెట్టుకొని అలా వెళ్ళిపోవచ్చు అనమాట. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వ్లాగ్. ప్రశాంతంగా టెంపుల్ విజిట్, సరౌండింగ్స్, మా జర్నీ. సో ఇది నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట. సో ఇంక మార్నింగ్ అయితే ఇంకా ఆల్మోస్ట్ 5కి అలారం పెట్టుకొని 5కి లేచాను అనమాట. ఇంకా చిన్న చిన్న ఇల్లంతా ఊడ్చేసుకొని బయటంతా పువ్వులంతా పెట్టేసుకొని ఇంకా స్నానం అయితే చేసి వచ్చేసాను. 5:40 అయిపోయింది. సో ఇలా ఉందన్నమాట మా సన్ రైజ్. చాలా బాగుంది. సో ఇంకా మొత్తం బయటంతా కూడా ఊడ్చేసాను. ఇంక పువ్వులు అది పెట్టేసుకొని ఇంకా దేవుడికి దీపం పెట్టేసుకొని మా వాడిని మా ఆయన్ని లేపేసి ఇంకా స్నానానికి పంపించేస్తే నా పని అయిపోద్ది. సో ఇంక నైటే బట్టలంతా కూడా రెడీకి పెట్టుకున్నాను. సో మొత్తం ఇలా పెట్టేసుకున్నాను అనమాట. మళ్ళీ వెళ్ళే ముందు ముగ్గురం కలిసి దీపం పెట్టుకుందాంలేని మొత్తం ఆయిల్ అంతా వేసి రెడీగా ఉంచేసాను. ఇంక జస్ట్ అగ్గిపుల్ల వెలిగించి దీపం పెట్టేసి వెళ్ళిపోవడమే అనమాట. సో మొత్తం దేవుడికి అదంతా దానికి టైం పడుతుంది. వాళ్ళు మళ్ళీ మా ఆయన ఇంకా లేటా అది ఇది ఇంకా వాయిస్ ఇస్తుంటాడు కాబట్టి ఇవన్నీ ముందే చేసేసుకున్నాం అనుకోండి, చిన్న చిన్న పనులు మళ్ళీ తొందరగా చేసేసుకోవచ్చు. సో మొత్తం అయితే ఇలా పెట్టేసుకున్నాను. దేవుడికి అదంతా కూడా నీట్గా అలంకరించుకొని ఇంకా నేను రెడీ ఫ్రెష్ అయిపోయి వచ్చి దీపం పెట్టేస్తాను అనమాట. సో దీపం పెట్టేసి వాళ్ళు ఫ్రెష్ అయిపోతారు. సో ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా నేనే మొత్తం దీపం అది పెట్టేసుకున్నాను అనమాట. సో నేను బ్లాగ్ ఏం కవర్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంకా టైం అయిపోతుంది. బస్ అన్న అయితే ఆగుతుంది, ట్రైన్ ఇంకా మనకు తెలిసిందే కదా. సో ఇంకా మనం చెప్పిన టైం కంటే 5 minutes ఉండడం బెటర్. ఎందుకంటే ప్లాట్ఫామ్స్ చేంజ్ చేసుకోపోవాలి. ఇంకా మేము ఇక్కడ నుంచి బైక్లో వెళ్ళి అక్కడ పార్క్ చేసేసి పార్కింగ్ ఏరియాలో ఇంకా ఎక్కేస్తామన్నమాట. ఎలాగో మాకు స్టేషన్ దగ్గర కాబట్టి జస్ట్ వెళ్ళాము, ఒక 5 minutes 3 minutes ఉన్నాము, ట్రైన్ వచ్చేసింది. పిల్లలకి కూడా ట్రైన్ జర్నీ చాలా సరదాగా అనిపించిందండి. యాక్చువల్లీ మనం తక్కువ బడ్జెట్లో హ్యాపీగా వెళ్ళొచ్చేయచ్చు. సో మాకు ఈసారి అయితే నాకు అస్సలు జర్నీ టయర్డ్గా అనిపించలేదు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో
సో ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసాము. ట్రైన్ జర్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయిపోయిందనమాట. రిత్విక్ జర్నీ చేశాడు, ఎప్పుడో చిన్నప్పుడు చేశాడు. సో చాలా చక్కగా అనిపించింది. సో ఫైనల్గా అన్నవరం స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో 2 ఫ్యామిలీస్ వెళ్ళామన్నాం కదా, వీళ్ళే అనమాట అన్నయ్య వాళ్ళు, మేము వెళ్ళామన్నమాట. సో ఆ బుజ్జి బుజ్జి పిల్లడు వాడి బర్త్డే అండి, అందరూ విష్ చేయండి, బిలేటెడ్గా చేయండి, నిన్న వాడి బర్త్డే. సో ఇంకా స్టేషన్ నుంచి మేమైతే ఇంకా బస్సులో వెళ్ళాలనుకున్నాము. స్టేషన్ నుంచి మనకు ఆటోస్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి. ఇంకెలాగో వచ్చాం కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్సే యూజ్ చేసుకుందాము అని చెప్పి మేము పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేసుకున్నామండి. ఎక్కడ ప్రైవేట్గా యూజ్ చేయలేదు ఆటోలని అది అని. సో స్టేషన్ నుంచి రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఒక సైడ్ ఆటోలు, ఒక సైడ్ పబ్లిక్ బస్సెస్ ఉన్నాయి, గవర్నమెంట్ బస్సెస్. సరేలే ఎలాగో వచ్చాం కదా అని గవర్నమెంట్ బస్సులోనే 10 రూపీస్ 20 రూపీస్ అనుకుంటాను టికెట్. సో కొండ మీదకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదే శ్రీ సత్యనారాయణ స్వామి ఎంట్రన్స్ అనమాట. సో ఫైనల్గా కొండకి రీచ్ అయిపోయాము. రిత్విక్కి కూడా డ్రెస్ చేంజ్ చేసేసాను. ఇదైతే దర్శనం అయిపోయాకండి, ఎందుకంటే లోపలికి ఇంక ఫోన్స్ అలో మేము అక్కడే కౌంటర్లో ఇచ్చేసాము. సో కాబట్టి ఇంక బయటకు వచ్చేసాక మేము తొందరగా రీచ్ అయిపోయామండి. ఆల్మోస్ట్ 9:30కి అంతా దర్శనం అయిపోయింది. అక్కడ 6:37కి ట్రైన్ ఎక్కామా, 8:30కి అలా రీచ్ అయిపోయాము. 9:30 కల్లా కొండ మీదకి వచ్చి 9:30 కల్లా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. సో ఇంకా ఇక్కడ గోశాల ఉంటే ఇంకా దానికి ఆవులకి ఇంకా గడ్డి శనగలు తినిపించారు. సో ఇలా దర్శనం అయితే చాలా హ్యాపీగా దగ్గర నుంచి చాలా బాగా జరిగిందండి. అసలు నేనైతే ఫస్ట్ టైం రావడము చాలా హ్యాపీగా అనిపించింది, దగ్గర నుంచి బాగా దర్శనం అయింది. సో క్లైమేట్ కూడా ఆ రోజు చాలా బాగుండిందండి, ఎండ లేదు, చిన్న చిన్న చినుకులు, సూపర్ ఉండింది క్లైమేటు. ఇదేదో రిజర్వాయర్ అనమాట, లొకేషన్ అయితే సూపర్ ఉండింది. సో ఆ క్లైమేట్కి, ఆ బుజ్జి బుజ్జి చినుకులకి ఇది చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ చాలా హ్యాపీగా అనిపించింది. సో రిజర్వాయర్ పేరు తెలియదు కానీ మా ఆయన ఇదేదో రిజర్వాయర్ అని చెప్పాడు. సో ఇదన్నమాట, చూడ్డానికి ఎంత బాగుంది కదండి. ఏదో మనం మామూలుగా అంటే చెప్పడానికి లేదు, నాకు చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో 2 ఫోటోలు తీసుకొని అయితే కాసేపు ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేసేసి ఆ చుట్టూ చూసేసి పిల్లలు కూడా ఆకలని ఏం విసిగించలేదనమాట. సో వాళ్ళు ఆడుకుంటున్నారులే ఎంచక్క అని చెప్పేసి మాకు ఎక్కడ జర్నీ అయితే ఇబ్బంది అనిపించలేదు. పిల్లలతో వెళ్ళిన పిల్లలు ఎక్కడ దేనికి మారం చేయలేదు, హ్యాపీగా దర్శనం చేసుకున్నాం, టైం స్పెండ్ చేసి వచ్చేసాము. సో ఇది ఫైనల్గా లుక్ అనమాట. సరౌండింగ్ చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా. సో ఇది అన్నవరం టెంపుల్. ఫైనల్గా వచ్చేసానండి. నా పెళ్ళై ఇన్ని ఇయర్స్ అయినా వైజాగ్లో ఉన్న అస్సలు వెళ్ళలేకపోయాను, వెళ్ళలేదు కూడా. ఆ స్వామి ఇప్పుడు రప్పించుకున్నాడేమో. సో వెళ్ళేసి వచ్చేసాము. ఆ రోజు అయితే పెళ్లి జంటలండి బాబు, ఒక 100 పెళ్లి జంటలైనా వచ్చి ఉంటారు. మేబీ ఆ రోజు ముహూర్తాలు ఉన్నాయనుకుంటా. ఎక్కడ చూడు వాళ్ళే అనమాట, లేకుంటే అంత క్రౌడ్ కూడా ఉండేది కాదేమో. ఇంకా మినిమం ఒక 100 జంటలైనా వాళ్ళతో వచ్చిండే, ఒక 10 మెంబర్స్ అలానే ఉన్నారు తప్ప నార్మల్ మాలాగే వెళ్ళిన భక్తులు చాలా తక్కువ అనమాట. సో బట్ కానీ మేమంతా ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. దర్శనంకి వెళ్ళడం కూడా మేము టికెట్స్ ఏది కొనుక్కొని వెళ్ళలేదు, ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. ఎక్కడ క్యూలో ఒక్క సెకండ్ కూడా ఆగలేదు, వెళ్ళాము, దర్శనమైంది, ఎంచక్క దగ్గర నుంచి దర్శనమైంది, వచ్చేసాము. ఇక్కడ ఫోటో తీసుకోవడానికి అయితే ఒక యుద్ధమే జరిగింది, ఎందుకంటే అందరూ ఈ బ్యాక్గ్రౌండ్ కోసమే ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము ఒక 10 నిమిషాలు అలా బట్టి 5 మినిట్స్ అలా బట్టి ఒక ఫోటో తీసుకొని వచ్చాం. ఫైనల్గా దర్శనం అయిపోయింది. పునః దర్శన ప్రాప్తిరస్తు. సో ఇంక రిటర్న్ అయిపోయాము. ఇంక ప్రసాదం తీసుకొని, ఇంక అన్నవరం అనగానే మనకు గుర్తు వచ్చేది అన్నవరం ప్రసాదం. సో ప్రసాదం అయితే తీసుకొని ఫైనల్గా ఇంక రిటర్న్ అయితే అయిపోదాం అనుకున్నాము. సో ఇంకెలాగో పిల్లలు టిఫిన్ తినలేదు, ఇంకా టిఫిన్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అక్కడ 9:30 అయిందా, ఇంకా పిల్లలు ఆడుకుంటూ అలాగా 10:30 అయిపోయిందనమాట. అక్కడే మళ్ళీ ప్రసాదం తీసుకొచ్చి ఇంక దేవుడి దగ్గర చక్క ప్రసాదం తీసుకొని ఇంకా అక్కడ అంతా కౌంటర్స్ పెట్టారనమాట, బొమ్మల కౌంటర్స్. ఏం కొనలేదు కానీ పిల్లలకి ఏదో 1 or 2 చిన్న చిన్న బొమ్మలు కొనుక్కున్నారు, 1-2 అంతే తప్ప. పాపం వాళ్ళు కూడా ఎక్కువ ఏం తీసుకోలేదు, చిన్నవేవో ఫ్లూట్స్ 20 రూపీస్దో 100 రూపీస్దో తప్ప. సో మేము అలా విండో షాపింగ్ చేసేసుకొని మళ్ళీ ఫైనల్గా
బస్లో వచ్చి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట, అన్నవరం స్టేషన్కి. సో మళ్ళీ ట్రైన్కి రావాలని ఫిక్స్ అయ్యాం. మాకు 1:30 రిటర్న్ ట్రైన్ ఉన్నింది వైజాగ్కి. సో 1:30కి వచ్చామనుకో ఆల్మోస్ట్ 2:30, 1:30 అంటే కూడా అది 1:45 అలాగైపోతుంది. సో ఆల్మోస్ట్ వచ్చేసరికి కూడా మళ్ళీ 2:45, 3:30 కల్లా వచ్చేస్తామన్నమాట. సో ఇది స్టేషన్లో మళ్ళీ కాసేపు పిల్లలు కూడా ఒక 45 మినిట్స్ 1 అవర్ టైం ఉంది. మేము ఇంకప్పుడే లంచ్ చేసి వచ్చాం కాబట్టి కాసేపు రిలాక్స్ అయినట్టుంది. సో రిటర్న్ ట్రైన్ స్టార్ట్ అయిపోయాం అన్నవరం టు వైజాగ్. సో చాలా బాగా దర్శనం జరిగిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ తొందరలో దేవుడు రప్పించుకోవాలని చూద్దాము. సో జనరల్లో ఎక్కామండి. యాక్చువల్లీ మేము మళ్ళీ రిటర్న్కి చేసుకోలేదన్నమాట, ఏ టైంకి ఎలాగవుతుందో చూద్దాం, బస్కి మేబీ వచ్చేద్దామని. కానీ ఇంకెందుకులే పిల్లలతో ట్రైనే బాగుంది అనిపించింది. సో జనరల్లో ఎక్కేసాము అప్పటికప్పటికి స్టేషన్లో టికెట్స్ తీసుకొని. సో దేవుడి దయ వల్ల ఎక్కడ ఇబ్బంది లేదు, మాకు సీట్స్ అయితే దొరికాయి అన్నమాట. పిల్లలు కూడా ఒక స్లీప్ వేసేసారు హ్యాపీగా. సో ఫైనల్గా ఇంటికి వచ్చేసాను. సో ఇలా జరిగిందండి నా మార్నింగ్ టు 4 o'clock వరకు. సో దర్శనం చేసేసుకొని ఇంటికి వచ్చి ప్రసాదాలు అది ఇంకా సపరేట్ చేస్తున్నాను. ఇంక మా ఆయన సైట్కి తీసుకెళ్ళడానికి ఇంక అపార్ట్మెంట్లో అంతా ఇచ్చేద్దాము, ఇలాగ ఫ్రెష్గా ఉంటాయి, మళ్ళీ మర్చిపోతాము, ఇంక ఈవినింగ్ మళ్ళీ దీపం పెట్టుకుందాం అని చెప్పేసి ఇంక ప్రసాదాలన్నీ బయటికి తీస్తున్నాను. సో ఇంకెలాగో వచ్చాక కూడా పెద్ద టైర్డ్గా అనిపించలేదు, ఎందుకంటే ఇంకా దర్శనం చేసుకొచ్చాక ట్రైన్లో కాసేపు రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ స్టేషన్లో ఒక 1/2 hour 1 hour దాకా ఉండింది కాబట్టి పెద్ద అంత టైర్డ్గా అనిపించలేదన్నమాట. ఇంటికి వచ్చాక కూడా ప్రశాంతంగా అనిపించింది, ఎందుకంటే మార్నింగ్ ఎక్కడ సర్దేసి వెళ్ళిపోయాం కాబట్టి దీపం పెట్టుకొని. సో ఇంటికి వచ్చాక చికాగ్గా లేదనమాట, ఈ బట్టలు, ఈ టవల్స్, సామాన్లు అలాగా. సో ఎక్కడిదక్కడ నీట్గా ఉంచుకొని వెళ్ళాం కాబట్టి ఇంటికి వచ్చాక కూడా ప్రశాంతంగా అనిపించింది. సో కాసేపు ఉండి ఇంకా ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకొని ఇంక అందరికి ప్రసాదాలు ఇచ్చేసి నైట్కి ఇంకా డిన్నర్ చేసేయాలి. ఇంకా ఎందుకంటే ఆఫ్టర్నూన్ కూడా ఏం చేసుకోకుండా వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా టమాటో రైస్ చేసేద్దాం. మళ్ళీ కర్రీ అది అంటే ఇంకా నైట్కి చేసిన ఒకసారికి వేస్ట్ అయిపోద్ది. టొమాటో రైస్ చేసేసాం అనుకో నైట్కి సరిపోద్దులే అని ఇంకా ఫిక్స్ అయిపోయాను. సో నేను రుత్విక్ ఇద్దరు ఫ్రెష్ అయిపోయి వచ్చేసాం. సో ఒక సర్ప్రైజ్ అన్నాను కదా, ఆ సర్ప్రైజ్ ఇదే అనమాట, ఏం లేదు. సో అక్కడ దక్షిణామూర్తి స్వామి ఫోటో కూడా తీసుకున్నాం అనమాట. సో ఇంట్లో ఉంటే మంచిదని చెప్తే ఇంక సరేలే ఇంక రుత్విక్ చేతనే పూజ చేయిస్తున్నాను. సో ఇంక రోజు రుత్విక్ చేత దండం పెట్టిద్దాము మంచిదని చెప్పారు కదా అని చెప్పి ఇంకా దక్షిణామూర్తి స్వామి ఫోటో తీసుకొని ఇంక ఇప్పుడే తెచ్చాం కదా ఈరోజే. సో ఇక్కడ పెట్టి ప్రస్తుతానికి దేవుడి గుళ్ళో పెట్టి పూజ చేసేద్దాం. మళ్ళీ డైరెక్షన్ ఏది మంచిదో చూసుకొని ఆ డైరెక్షన్కి ఆ వాల్కి పెట్టుకుందాంలే అని చెప్పి ప్రస్తుతానికి ఇంక ఈరోజే తెచ్చాం కాబట్టి సో పూజ అయితే చేయించేస్తున్నాను అనమాట. సో పూజ చేసుకొని ఇంకా నేను కూడా టమాటో రైస్ అది ప్రిపేర్ చేసేసి ఇంక రిత్విక్ ఇంక స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి ముందు రోజు హోంవర్క్ ఉంటే ఇంకా హోంవర్క్ చేయించేసి నా డే అయితే ఇలా ఫినిష్ చేశాను. హ్యాపీగా అనిపించిందండి, పూజ, టెంపుల్, పిల్లల హోంవర్క్, డిన్నర్, ఇలా నా రోజంతా కంప్లీట్గా అనిపించింది. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంతే అండి ఈ వీడియో, లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా వీడియో ఉంది, మా వాడు పూజ శ్లోకాలంతా చదువుకుంటాడు. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మీరైతే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఫైనల్లీ దిస్ ఈజ్ డే ఇన్ మై లైఫ్. మార్నింగ్ టు ఈవినింగ్ నా వర్క్స్ పడుకునే వరకు నా డే రొటీన్ అనేది ఎలా ఉంది అని అయితే ఈ వ్లాగ్లో కవర్ చేశాను. సో ఇంకా ముందు ముందు చాలా మంచి వ్లాగ్స్ పెడతాను. సో మన వ్లాగ్స్ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.